బావా, బాత్రూమ్లు కడగడానికి వ్యాన్లో రావడం ఏంటి? అదేమిటి అక్కడ కూర్చున్నావు? కూర్చోవడానికి వేరే చోటే లేనట్టు. అవును, బయట వ్యాన్ ఏమిటి? బయట వ్యానే చూసావు, లోపల 4 కొత్త చీపుర్లు కూడా కొనిపెట్టారు. వదినా, వాడు ఏమిటి అంటున్నాడు? పట్టుకుంటే పట్టుకున్నావు, బంగారు గరినే పట్టుకున్నావు. అక్క, కాఫీ కావాలి. కృష్ణకు కాఫీ కావాలట, చిన్నాయనకి కాఫీ కావాలట, మా బావమరిదికి కాఫీ కావాలట, మరిది గారికి కాఫీ కావాలట, మా తమ్ముడికి కాఫీ కావాలట. అందరూ వేలం పాట పాడేసి ఊరుకుంటే కాఫీ ఎలా వస్తుంది? కాఫీయే కదా అడిగావు, వేలం పాట పాడేగా వస్తుంది. ఎట్లా వస్తుంది? వస్తుంది కన్నా వస్తుంది, కంగారు పడకు. ఏం బావా, కాఫీ ఇంకా రాలేదే? కాఫీ కాఫీ అడిగావు కదరా, తీసుకో. వేడి చాలా? నీ ఎంగిలి గ్లాసు నాకెందుకురా, అక్కడి బావా, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరు అడిగితే కొడతారండి. పెదాలు ఘాట్లు పడేలా ముద్దటేసి ఇప్పుడు అమ్మాయి ఎవరు అడుగుతావా? తమ్ముడు, ఇక్కడ కాఫీ తాగావు, హాల్లో డిన్నరే ఉంది, పద పద. రండి రోమియో గారు, రండి. బాగున్నారా? కొత్త టీవీ, 9765 రూపీస్ 75 నయా పైసా విత్ ట్యాక్స్. బిల్ ఉంది. వీసీఆర్ బిల్ లేదు. డల్గా ఉన్నారేంటి? మంచి వీడియో పిక్చర్ ఉంది, చూస్తారా? నిలబడితే చూపించను. కూర్చోండి సార్, కూర్చోండి రోమియో. కమలా, లోపలికి వెళ్ళి ఆకులు ఒక్కలు అట్టుపళ్ళు తీసురా. అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫార్మాలిటీస్ ఎందుకమ్మా? నాకు ఇప్పుడే న్యాయం కావాలి, లేకపోతే పెళ్లి చేయడానికైనా మంచి ముహూర్తం చూడద్దా? ముద్దు పెట్టడానికి మంచి ముహూర్తం చూశాడా? లేదు, పెళ్ళంటే కనీసం తాళైనా ఉండాలి కదా. మీరు చెప్పేది ఇదే కదా? 6 తులాలు అస్సలు బంగారం, అన్నిటితో రెడీగా వచ్చాడు. ఆ తాళి చేతిలోకి తీసుకో. తీసుకోరా. ఆ అమ్మాయి మెళ్ళో కట్టు. కడితే నేను నీకు అక్కని. కట్టకూడని వాళ్ళ మెళ్ళో కట్టిన తాళి తాళి, పెళ్లి పెళ్లి, ఎప్పటికీ అక్క అక్కే. అక్క, నన్ను ఆశీర్వదించక్క. అల్లుడు గారు, 1 మినిట్. పప్పు లేని పెళ్లి చేయొచ్చు, కానీ అక్షింతలు లేకుండా పెళ్ళా? అది కూడా రెడీగా ఉంది, కట్టు.
అక్క, నీ కంటికి నేను అయోగ్యుడిలా కనిపించచ్చు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు పైకి వస్తాను. బంగళా కొంటాను, కారు కొంటాను. డ్రైవర్ సీట్లో నేను, పక్క సీట్లో బావ, వెనక సీట్లో నువ్వు జాలీగా పడుకుని రావచ్చు. నీకు తప్ప నా కారులో మరే గాడిదికి చోటుండదు. తమ్ముడు, పెళ్ళవగానే నన్ను మర్చిపోయేవారా? ఏంట్రా? ఆ కారులో డిక్కీ మాత్రం నాదిరా. ఆ చోటు మాత్రం నాకు తప్ప ఇంకెవరికి ఓకే? పోరా. రే కృష్ణ, డిక్కీ నాదిరా, మర్చిపోకరా. డాడీ, ఏమ్మా? పెళ్లి ఎటు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. కనీసం మాకు పెళ్ళైన విషయమైనా రేపు పేపర్లో వేయించు. లేకపోతే మేము జంటగా తిరిగితే జనం మరోలా అనుకుంటారు. షూర్, తాటికాయంత అక్షరాలతో వేయిస్తాను. నేను ఇప్పుడు ఈనాడు ఆఫీస్కే వెళ్తున్నా. పొద్దునుంచి ఆ పిల్ల వాకిట్లో కూర్చుందిరా. మీ అక్క వెళ్ళి కాఫీ కావాలని అడిగితే ఇంత విషయం కావాలని అడిగిందిట. అదేంటో కనుక్కో. అడిగిందేదో ఇచ్చేయాల్సింది, తలనొప్పి తీరిపోయేది. వెళ్ళి అడగరా. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? మా ఇంటికి. ఇదేనా మా ఇల్లు? తెలుసు, కానీ మీ తమ్ముడిని కట్టుకున్నది అతనితో కాపురం చేయడానికి కాదు, ఒక్క దెబ్బకి 3 పిట్టల్ని కొట్టడానికి. ఇదిగో, మాకు పెళ్ళైందని తాటికాయంత అక్షరాలతో ప్రకటన ఇచ్చారు మా డాడీ. ఈ పాటికి మా ఇంట్లో టెలిఫోన్స్ మోగుతూనే ఉంటాయి. ఐజీ, కమిషనర్, మినిస్టర్స్, చీఫ్ సెక్రటరీస్, లాయర్స్ అండ్ నోటేరియన్స్ ఏ సార్ మీ అమ్మాయికి పెళ్ళైందా పెళ్ళైందా అని అడుగుతూనే ఉంటారు. అవును అని ఆయన చెప్పే లోపనే పెట్టెతో సహా వెళ్లి ఆయన కంటి ముందు జీవోత్సవంలో నిలబడతాను. లోకమంతా నన్ను మొగుణ్ణి వదిలేసిన ముండాలనుకున్నా సరే ఆయన కళ్ళ వెంట కన్నీరు కాలువలు కట్టేదాకా నిలబడతాను. అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అనుకుంటున్న నా మీద కుట్ర పని ఈ ఊరి కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి మురిసిపోతున్న ఆ కోటీశ్వరునికి నేను విధించబోయే యావజ్జీవ శిక్ష ఇదే. అదే నా దెబ్బకు పడిన మొదటి పిట్ట. ఏంటే నువ్వు నీ అబ్బా అడుగునే ఖరీదైన ఆటకి నేను దొరికానా? మిస్టర్, ఏ హక్కు లేని నన్ను 10 మందిలో ముద్దు పెట్టుకున్నా. ఇప్పుడు నీకు అన్ని హక్కులే ఉన్నాయి, కానీ నేను నిన్ను ముట్టుకోనివ్వను. నీ దగ్గర ఉండవలసిన నీ సొత్తు నీకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రతికున్నంత కాలం ఇదే నేను నీకు విధించబోయే యావజ్జీవ శిక్ష. నువ్వే నా రెండో పిట్ట. చూడమ్మా, వయసులో నీకంటే పెద్దవాడిని చెప్తున్నాను. నువ్వు తెలుగింటి ఆడపరచువి అని చేత. అవును, నేను తెలుగింటి ఆడపడుచునే. అందుకే చేయి పట్టుకున్న వాడి చేతే తాళు కట్టించుకున్నాను. శ్రీరవతిని నిరూపించుకున్నాను. నా దెబ్బకు పడిన 3వ పిట్ట ఎవరో తెలుసా? నేనే. నీ బావమర్దికి నా తండ్రికి గుణపాఠ నేర్పడానికి నాకు నేనే విధించుకునే యావజ్జీవ శిక్ష. ఈ ఊరి తాడు. నీ గురి నువ్వు 3 పిట్టలకే పెట్టావమ్మా, కానీ నీ గురికి మధ్య ప్రమాద పరిస్థితుల్లో 4వ పిట్ట నలిగిపోతుంది. అదేంటో తెలుసా? ఈ ఇంటి గౌరవం. మిస్టర్ సుబ్బారావు, ప్రమాదవశాత్తు చచ్చిపోయే పిట్టల మీద నేను జాలిపడను. అమ్మా దివ్య, అమ్మ దివ్య, ఆగమ్మా. భద్రాచలం రుద్రయ్య హియర్. చూడమ్మా, నేను దాన్ని తిరిగి పంపిస్తాను. దివ్య తిరిగి వచ్చేస్తుందా? పెళ్ళైన ఒక్క రోజులోనేనా? తప్పు కదయ్యా. నేను మాత్రం రైట్ అన్నానా? తప్పే తప్పే.
तेरे मेरे बीच में कैसा है ये बंधन अंजाना मैंने नहीं जाना तूने नहीं जाना నీలాంటి నీచుడైన తండ్రి దగ్గర ఉండటం కంటే అలాంటి పొగరమూత భర్త దగ్గర ఉండటమే మంచిది. అమ్మా దివ్య, అమ్మా దివ్య, దివ్య ఒక్కసారి నా మాట విను దివ్య. దివ్య, అమ్మ దివ్య, ఇది ఏదో వయసు పొరపాటు. ఆండాళ్ళుని చిన్నమ్మలా భావించు. పెద్దమ్మలా ఉంది, కష్టపడి చిన్నమ్మ అని పిలు. ఒకే ఒక్కసారి. ఏంటయ్యా నాకు కృతజ్ఞతలు దేనికయ్యా? ఆగు, ఇదే సత్రం అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుందుకు నా చేతి గాజులు లేవు. ఇది చీర కాదు, లుంగి. పోవే బయటికి. వదలరా అమ్మాయిని. ఆడపిల్ల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని మూర్ఖుడు. నువ్వు రామా, వంటింట్లో నాకు కాస్త సాయంగా ఉందో గాని. ఏమిటి వంటింట్లోకా? నేనా? నేను ఇంటికి వంట పని చేయడానికి వచ్చిన వంట మనిషిని కాదు. సరే నిన్ను. ఆగ్రా రామా, పెట్టెలు పెట్టో పిల్ల. నువ్వు గురి పెట్టెల పెట్టెల్లో ఎన్ని బతుకున్నాయి, ఎన్ని చచ్చిపోయినాయి, చూడండి. మీరు ఊరుకోండి, మాట్లాడకండి. ఇప్పుడు నేనే తప్పు మాట్లాడానే? అందరికి నేనే లోకం అయిపోతున్నాను. నువ్వు రామా. ఆగక, ఇది ఇంట్లో ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి. నంబర్ 1, నీకు బావకి గౌరవం ఇవ్వాలి. నంబర్ 2, కాలేజీ షికారులు మానేయాలి. ఇంట్లో వంట వార్పు తనే చెయ్యాలి. నంబర్ 4, ఇల్లంతా అదే తుడవాలి. నంబర్ 5, ఇంట్లో అందరి బట్టలు తనే ఉతకాలి. అయ్యా తపాలా. కృష్ణ, వెరీ గుడ్. నాతో కాలేజీలో అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని కాలేజీ నుంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయబడ్డ మగవాడున్న ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు. అలా కాక ఉండాలంటే ఈ పెట్టె నిండా నా బట్టలున్నాయి, ఉతకండి. ఏ మిస్టర్, నువ్వు చెప్పిన పంచసూత్రాల్లో ఒక్కదానికి మాత్రం ఒప్పుకుంటున్నాను. కాలేజీ నుంచి మానేయటం మానేస్తాను. ఎందుకో తెలుసా? అనుక్షణం ఈ ఇంట్లో ఉండి నిన్ను చిత్రవధ చేయడానికి. ఈ పెట్టె తీసురా.